హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్. టుడేస్ క్లాస్లో మనం వెక్టర్ స్పేస్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి లీనియర్లీ ఇండిపెండెన్స్ అండ్ లీనియర్లీ డిపెండెన్స్ అనే 2 డెఫినేషన్స్ గురించి నేర్చుకుందాం. మనకి ఏంటంటే ఇఫ్ ఈ లీనియర్ కాంబినేషన్, మనం ఏదైనా ఒక లీనియర్ కాంబినేషన్ని తీసుకున్నట్లయితే ఆ లీనియర్ కాంబినేషన్లో మనకి A1 A2 అండ్ సో ఆన్ ఏఎన్లు ఏమవుతాయి, మనకి స్కేలర్స్ మనందరికీ తెలుసు కదా. అలాగే ఆల్ఫా1 ఆల్ఫా2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్లు ఏమవుతాయి, ఆర్ వెక్టర్స్. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి A1 ఆల్ఫా1 ప్లస్ A1 ఆల్ఫా2 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా మనకి ఎలిమెంట్స్ 0 అవ్వాలి. ఏ విధంగా మనకి 0 అవ్వాలి అంటే కనుక ఇన్ ద లీనియర్ కాంబినేషన్ ఆల్ ద స్కేలర్స్ షుడ్ బి 0. మనకి అన్ని స్కేలర్స్ కూడా మనకి 0 అవ్వాలి. ఇఫ్ స్కేలర్స్ ఆల్ 0 దెన్ ద వెక్టర్ ఆర్ లీనియర్లీ డిపెండెన్స్. మనకి ఒక్క స్కేలర్ కూడా మనకి 0 అవ్వకుండా ఉండకూడదు అన్నమాట. ప్రతి ఒక్క స్కేలర్ కూడా మనకి 0 ఉన్నట్లయితే మనం ఆ విధమైన లీనియర్ కాంబినేషన్ని ఏమంటాం, మనం లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. అప్పుడు ఆ స్కేలర్ మనకి ఇండిపెండెంట్ స్కేలర్ అవుతుంది అన్నమాట. లీనియర్లీ ఇండిపెండెంట్ స్కేలర్ అవుతుంది. అంటే మనకి సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక లీనియర్ కాంబినేషన్ని తీసుకుంటాం. ఆ లీనియర్ కాంబినేషన్లో ఉన్న ప్రతి స్కేలర్ కూడా మనకి 0 అవుతే ఆ లీనియర్ కాంబినేషన్ని మనం ఏమంటామంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. అలాగే మనకి లీనియర్లీ డిపెండెంట్ అంటే ఏంటంటే ఏ ఒక్క స్కేలర్ మనకి 0 అవ్వకపోయినా కూడా మనం దాన్ని లీనియర్లీ డిపెండెంట్ అంటాం. సో మనకు అర్థమైంది కదా, ఈ లీనియర్ కాంబినేషన్లో ప్రతి స్కేలర్ కూడా 0 అవుతే దాన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అంటారు. ఒక స్కేలర్ మనకి 0 అవ్వలేకపోయినా ఆ లీనియర్ కాంబినేషన్ మనం లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పచ్చు. సో మనకి డెఫినేషన్స్ అయితే అర్థమైనాయి కదా. ఈ డెఫినేషన్స్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ గురించి డిస్కస్ చేసుకుందాం, డిటర్మైన్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ ఈ విధంగా వస్తాడనమాట. దట్ ద వెక్టర్స్ అని ఇచ్చేసి మనకి 3 వెక్టర్స్ అయితే ఇస్తాడు. ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పమంటాడు. సో మనకి లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పమన్నప్పుడు మనం వెక్టర్ కాంబినేషన్ని లీనియర్ కాంబినేషన్ని ఈ విధంగా రాసుకుంటాం కదా. సో ఈ విధమైన లీనియర్ కాంబినేషన్ని తీసుకుంటాం. ఈ లీనియర్ కాంబినేషన్లో ఆల్ఫాని మనం ఈ విధంగా డిటర్మైన్ చేసినట్లయితే మనకి ఆల్ఫాను మనం ఈ విధంగా డిటర్మైన్ చేసినట్లయితే మనకి 0 వచ్చిందంటే మనకి లీనియర్లీ డిపెండెంట్. అంటే మనకి స్కేలార్ వాల్యూస్ 0 వచ్చిందంటే మనకి లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. అదే మనకి స్కేలార్ వాల్యూస్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే మనకి అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది ఈ విధమైన డిటర్మినేషన్లో. అదే దీనికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రాబ్లం షో దట్ ద వెక్టర్స్ అండ్ 3 వెక్టర్స్ ఇచ్చి లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పమంటున్నాడు. ఇందాక మనం ఏం చెప్పాం, లీనియర్లీ డిపెండెంట్ చెప్పాం, ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పమంటున్నాడు. సో మన ఈ లీనియర్ కాంబినేషన్ని తీసుకుంటాం. ఈ కాంబినేషన్లో మనకి ఏబిసి వాల్యూస్ మనకి తెలీదు. సో ఏబిసి అనేవి ఏంటి, మనకి స్కేలర్స్. సో ఈ స్కేలర్స్ మనకి తెలియదు కాబట్టి, ఈ స్కేలర్ వాల్యూస్ మనకి తెలియదు కాబట్టి స్కేలర్ వాల్యూస్ అనేవి 0 వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. మనకి తెలుసు కదా, ప్రతి ఒక్క స్కేలర్ వాల్యూ కూడా మనకి 0 అయ్యింది అంటే దాన్ని మనం లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. సో మనం ఏబిసి వాల్యూస్ అనేవి తెలుసుకోవడం కోసం మనం ఇండిపెండెంట్ చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 0 బార్ తీసుకున్నాం. 0 బార్ అంటే మనకి 0 బార్ అంటే మనం 0,0,0 అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఏబిసి వాల్యూస్ తెలియదు కాబట్టి దీన్ని ఏతో మల్టిప్లై చేసి దీన్ని బీతోని దీన్ని సితోని మల్టిప్లై చేస్తే మనకి ఏ మైనస్ సిని మనకి 0కి ఈక్వల్ చేసుకుని దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాం. అలాగే 2a ప్లస్ 3bని 0కి ఈక్వల్ చేసుకుని దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 కింద తీసుకున్నాం. అలాగే b ప్లస్ సిని 0కి ఈక్వల్ చేసి దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 3 కింద తీసుకున్నాం. అలాగే మనం 1 ప్లస్ అంటే ఈక్వేషన్ నెంబర్ 1 ప్లస్ 3 చేసినట్లయితే మనకి ఈ సి క్యాన్సిల్ అయిపోయి మనకి a ప్లస్ b అనేది మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. మనకి దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 4 అని చెప్పి తీసుకుంటున్నాం. సో అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 2 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 4ని 2తో మల్టిప్లై చేసినట్లయితే మనకి b వాల్యూ అనేది 0 వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 2ని
ఈక్వేషన్ నెంబర్ 4ని 2తో మల్టిప్లై చేసి 2 మైనస్ ఈక్వేషన్ నెంబర్ 4 చేసినట్లయితే మనకి బి వాల్యూ అనేది 0 వస్తుంది. ఫ్రమ్ 3లో మనం బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి సి వాల్యూ అనేది 0 వచ్చింది. ఫ్రమ్ 1 నుంచి మనం 1లో సి వాల్యూ తీసుకున్నట్లయితే మనకి ఏ వాల్యూ అనేది మనకి 0 వస్తుంది. అంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కూడా మనకి 0 అయ్యింది. అంటే మనకి ఇక్కడ ఏమర్థం, α1 α2 α3 ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే ఎల్ఐ అంటే మనకి లీనియర్లీ ఇండిపెండెంట్. ఇక్కడ మనకి ఏబిసి వాల్యూస్ అనేవి వచ్చినాయి కదా. ఈ ఏబిసి వాల్యూస్లో ఏ వాల్యూ మనకి 0కి ఈక్వల్ అవ్వకపోయినా, అంటే మూడిట్లో ఏది 0కి ఈక్వల్ అవ్వకపోయినా కూడా మనం ఇక్కడ ఎల్డి అని రాసుకుంటాం. అంటే ఇదంతా మనకి లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3 వాల్యూస్ కూడా 0కి ఈక్వల్ అవునాయి కాబట్టి మనం దాన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. లీనియర్లీ ఇండిపెండెంట్ డిపెండెంట్ చెప్పడానికి మనం 2 టైప్స్ ఉన్నాయి. ఇది ఒక టైపు, ఈ విధంగా మనం చెప్పచ్చు. అదేవిధంగా ఇది సెకండ్ టైపు. దీంట్లో మనం ఏంటంటే డిటర్మైన్ చేస్తాం. ఇది సెకండ్ టైపు. దీంట్లో మనం డిటర్మైన్ చేస్తాం. వాడు 3 వెక్టార్స్ ఇస్తాడు. ఆ 3 వెక్టార్స్ని మనం డిటర్మైన్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది 0 వచ్చిందంటే డిపెండెంట్ అని, నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చిందంటే మనకి 0కి ఈక్వల్ కాకపోతే మనం దాన్ని ఇండిపెండెంట్ అని చెప్తాం. ఈ విధమైన డిటర్మినేషన్లో మనం 0 వస్తే డిపెండెంటు, 0 రాకపోతే ఇండిపెండెంటు. అలాగే ఈ విధమైన సొల్యూషన్లో మనకి ఏబిసి వాల్యూస్ 0 వచ్చినాయి అంటే ఇండిపెండెంట్. ఒక స్కేలర్ వాల్యూ మనకి 0 రాకపోయినా కూడా అది మనకి లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. సో మనకి ఇండిపెండెంట్ డిపెండెంట్ వాల్యూస్ అనేవి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.